కార్ సమ్ ట్యాంక్ ఏదైనా ఉన్న సోక్ పిట్కి కానీ మనం డిగ్గింగ్ చేయించుకున్న తర్వాత పీసీసీ ఆర్సీసీతో కానీ లేకపోతే బ్రిక్ వర్క్తో కానీ చేయించుకుంటాం. బ్రిక్ వర్క్తో చేయించిన ఆర్సీసీతో చేయించిన దానికి తగ్గట్టు అవుటర్ వాల్స్ బయట ఇన్నర్ వాల్స్ కావాలి కాబట్టి డైమెన్షన్స్ బట్టి మనకి ఇచ్చే ప్లాన్ బట్టి మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ అవుటర్ కాంపౌండ్ వాళ్ళని ఫిక్స్ చేసుకుంటున్నాం. అవుటర్ కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఇది అవుట్ సైడ్ మనకి కాంపౌండ్ వాళ్ళు ఒక సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఫిక్స్డ్ కాబట్టి దాని ఎడ్జ్కి కనెక్ట్ చేస్తున్నాం. దాని ఎడ్జ్ నుంచి 1 feet డిస్టెన్స్ అనేది పెట్టించి మనం మార్క్ చేయించుకుంటున్నాం. ఈ విధంగా మార్క్ చేయించుకున్న తర్వాత అక్కడి నుంచి మనకు రోప్ అబ్జర్వ్ చేస్తే దానికి ఇది రోప్ అనేది కట్టారు. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సైట్లో వాటర్ సంప్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం కొద్ది ఫ్రంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేటప్పటికి సెప్టిక్ ట్యాంక్ వస్తుంది. మనం అక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక రాడ్కి థ్రెడ్ కట్టి ఉంచాం. సో ఆ థ్రెడ్ మనకి ఇక్కడ క్యారీ అయ్యింది. సో మొత్తం అవుటర్ టు అవుటర్ మనకి అంతా ఒకటే లైన్లో వస్తుందో లేదని చెక్ చేసుకుంటాకి ఈ లైన్ అనేది చేసుకున్నాం. దాన్ని మనం ఎలా టాలీ చేసుకుంటామంటే ప్లంబర్ ఏదైతే ఉండుద్దో ఆ ప్లంబర్ని రోప్ వేసి కింద ఆ అవుటర్ లైన్ అయినా ఇన్నర్ లైన్ అయినా ఏదైనా ఒక లైన్ ఫిక్స్ చేసుకుంటాం. ఆ లైన్ నుంచి మిగతా అరేంజ్ చేయించుకోవాలి. మనం చూస్తుంది వాళ్ళు మెజర్ చేసుకుంటున్నారు. ఎక్స్టీరియర్ వాల్ ఎంత ఉండాలి, థిక్నెస్ ఎంత ఇచ్చారు. కొన్నిసార్లు అయితే అన్ని వాల్స్ ఒకే థిక్నెస్ ఇస్తారు, ఒక్కోసారి అయితే ఒక్కొక్క వాల్ ఒక్కో థిక్నెస్ ఇస్తారు. ఆ వాల్ని బట్టి కొద్దిగా సిమెంట్ మార్టర్ని ప్లేస్ చేసుకుని ఎంత డైమెన్షన్ ఇచ్చారు అవుటర్ టు అవుటర్ ఈ విధంగా మార్క్ చేసుకుంటారు. 4 edgesలో ఫస్ట్ ఇన్నర్ టు ఇన్నర్ కానీ అవుటర్ టు అవుటర్ కానీ ఏదో ఒకటి మార్క్ చేసుకుంటారు. ఇది 2 sides మార్కింగ్ అయింది కదా. 2 sides మార్క్ అయిన తర్వాత మనకు అన్ని సైడ్స్ మార్క్ చేసుకుంటాం. 4 sides అబ్జర్వ్ చేస్తే 4 sides మార్కింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా 4 sides మార్క్ చేసుకున్న తర్వాత మనకు థ్రెడ్ యూజ్ చేసి వాళ్ళు ఇంప్రెషన్ అనేది తీసుకొస్తారు ఆ మోటార్ మీద. ఉడవలో రోప్ కొడతారు. చూసుకుంటే ట్రోల్ తీసుకుని కొడుతూ ఉంటారు. అలా కొట్టడం వల్ల మనకి ఇంప్రెషన్ అనేది వచ్చింది. మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఇంప్రెషన్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ ఇంప్రెషన్ ఇప్పుడు ఇంకో సైడ్ వాళ్ళు చేస్తున్నారు చూడు. ఇక మనకి ఎత్తింగ్ చేసేటప్పుడు అనేది నీట్గా చేయాల. సో అది చేయకపోవటం వల్ల మనకు మధ్యలో అడ్డం వచ్చింది. సో వాళ్ళు అటు ఇటు కట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇస్తే మనకు కాంక్రీట్ తక్కువ పడినా పర్లేదు కాబట్టి దాన్ని ప్లేస్ చేసుకున్నాం. సో వాళ్ళు అలా పెట్టిన తర్వాత 2 edgesలో 2 points టోవెల్ తీసుకుని అలా దాని మీద కొద్దిగా టచ్ చేసుకుని వస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల దాని ఇంప్రెషన్ మనకి కింద అనేది పడుద్ది. ఈ విధంగా సిమెంట్ మోటార్లు ఇంప్రెషన్ పడితే షట్టరింగ్ కట్టుకునే వాళ్ళు ఆ మార్క్ మీద కట్టేట్టుని చెక్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం డైమెన్షన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ ఎలాంటి వాటిలో మనం వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్సెస్ వాల్యూమ్ అనేది వస్తుంది. ఎందుకంటే 1 edge అనేది మనకి నీట్గా ఉండద్దు, అంటే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. కానీ అవుటర్ ఎడ్జ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ ఎడ్జ్ అనేది రాదు. ఒక షార్ట్ ఎక్కువ రావచ్చు, డిగ్గింగ్ అనేది ఒక రోజు తక్కువ రావచ్చు. సో దానికి ఆ డిగ్గింగ్ మారుతుంది కాబట్టి కాంక్రీట్ వాల్యూమ్ అనేది కూడా చేంజ్ అవుద్ది. అదే మనకి షార్ప్ ఎడ్జెస్ కరెక్ట్ రెక్టాంగులర్ స్క్వేర్ అయినప్పుడు అయితే ఆ ప్రాబ్లం ఉండదు. బట్ మనకి అక్కడికి వచ్చేటప్పటికి రెక్టాంగులర్ స్క్వేర్ అయినా ఇన్నర్ ఎడ్జ్ అవుటర్ వచ్చేటప్పటికి కొద్దిగా ఎక్సెస్ వెళ్ళొచ్చు, ఒక్కోసారి ఇన్నర్ రావచ్చు. మొత్తం అంతా కూడా ఒకే యాంగిల్లో ఇక కరెక్ట్గా 90 degrees ఉండదు కాబట్టి కాంక్రీట్ అనేది ఎక్కువ పడుతుంది. వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కొద్దిగా ఎక్కువ క్యాలిక్యులేట్ చేయించుకోవాలి. సో సెప్టిక్ ట్యాంక్ మార్కింగ్ ఎలా చేయించాలో ఈ వీడియోలో చూసారు.